మంది మొట్టమొదటిసారి అరుణాచలం వచ్చారు చేతులతో వీడియో తీసి ఎప్పుడు వచ్చినా ఇదే వచ్చినట్టుగా ఫీల్ శుభమంగళ శాస్త్రం. అరుణాచలం రావాలి అని అంటే మన దగ్గర ఎంత డబ్బులున్నా రావడానికి నా మాట కాదు, కొన్ని లక్షల మంది మాట. ఇప్పటికి సుమారుగా 350 గ్రామాల్లో అరుణాచల విశిష్టత గురించి ధర్మ ప్రచారం చేస్తూ అరుణాచలం రండి మేమున్నామనే భరోసా కల్పిస్తూ వేల మంది భక్తుల్ని అరుణాచలం మొట్టమొదటిసారిగా తీసుకురాగలిగారు. ప్రారంభ దశలో అయితే ఓన్లీ ఒక నిద్ర మాత్రమే చేయించి పంపించేవాడు, ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ కరెక్ట్గా సెట్టింగ్ లేక, అంటే ఏర్పాటు చేయడానికి అంత అనుకూలంగా లేక. ఈ అరుణాచలం 3 నిద్రల యాత్ర ఎందుకు పెట్టామని అంటే, అరుణాచలము రావాలని అనుకుంటే ఉదయం వచ్చి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని రాత్రికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఈ 3 నిద్రల యాత్ర చేయించడానికి గల ముఖ్య కారణం చెప్తాను. అది కూడా అరుణాచలం రావాలి అని అంటే ఫస్ట్ శివుడి యొక్క ఆజ్ఞ కావాలి. శివుడి ఆజ్ఞ కావాలనంటే పార్వతీమాత, అంటే ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు అపిత కుచాంబ. పేరు చెప్పండి. అపిత కుచాంబ. అపిత కుచాంబ యొక్క అనుగ్రహం ఉంటేనే శివాజ్ఞతో అరుణాచల ప్రవేశాన్ని మనము అరుణాచలం వచ్చిన వాళ్ళందరూ మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత జూన్ 7వ తారీఖు మీరు స్టార్ట్ అయింది కదా, ఆ క్యాలెండర్ పక్కన, ఇంట్లో ఉన్న క్యాలెండర్ పక్కన డేట్ పక్కన రాసుకోండి, అరుణాచల యాత్ర ప్రారంభం చేశాము. ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే, అరుణాచలము రాకముందు అరుణాచలం వచ్చిన తర్వాత మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఆ మార్పు కావాలి అని అంటే ఏం చేయాలి, ఎందుకు అరుణాచలం 3 నిద్రల యాత్ర, ఆ విషయం గురించి తెలియపరచడం కోసమే ఈ సమావేశము. అరుణాచల మహాపుణ్యక్షేత్రములో బ్రహ్మదేవుడే స్వయముగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడే, మానవులు కాదు, విష్ణుమూర్తి వారే స్వయముగా ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నది. మహాశివరాత్రి జరుపుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకు జరుపుకుంటాం మహాశివరాత్రి? ఈశ్వరుడు లింగోద్భవమైన సమయాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఆ లింగోద్భవమైన ప్రదేశమే అరుణాచలం. ఈ భూమండలంలో మొట్టమొదటి శివలింగం ఉద్భవించిన ప్రదేశం అరుణాచలం. అరుణాచల క్షేత్రంలో ఎవరెవరు ఉన్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఎక్కడైనా ఉన్నారా ఇలాగా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్న ప్రపంచంలో ఏకైక క్షేత్రం అరుణాచలం. అన్ని క్షేత్రాలు కొండకి పైభాగము, కొండకి దిగువ భాగము, కొండ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఈ క్షేత్రానికి ప్రపంచం కొండే ఈశ్వరుడు ఉన్న క్షేత్రం కూడా అరుణాచలం. ఆ గిరే ఈశ్వరుడు. ఆ గిరిలోనే సప్త ఋషులు ఉన్నారు, ఆ గిరిలోనే నవగ్రహాద అధిపతులు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి. ఆ గిరిలోనే మహర్షులందరూ జ్యోతి స్వరూపంలో కలిసి వారు ఎప్పుడు ఆ ఏవైతే పెరుగుతున్న చెట్లు వృక్షాలు ఉంటాయో ఆ వృక్షాల్లో ఆక్సిజన్ వదులుతూ ఉంటారు. వారు ఆ గాలి పీల్చిన వారికి సర్వరోగం. ఎవరైతే ఈ దేహంతో మొదటి అడుగు వేస్తున్నాను, మిగతా అడుగులు ఈశ్వరుడే వేపిస్తున్నారు అని నేను చెప్పని మనసా వాచా కర్మణ శ్రద్ధ సబురితో మీరు అడుగులు వేయటం ప్రారంభం చేస్తారో మీకు తెలియకుండానే మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఎంతమంది ఉన్నారు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు? అందరూ చేస్తారు. శుభం. ఏ సమయంలో చేస్తారు, ఎలా చేస్తారు గిరి ప్రదక్షిణ? మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసే గిరి ప్రదక్షిణకి అద్భుతమైన ప్రదక్షిణ కూడా మీరు ఆపరు. ఇంకా నేను చెప్పిన శ్రీ అరుణాచల శివం, శ్రీ అరుణాచల శివం, శ్రీ అరుణాచల శివం, శ్రీ అరుణాచల శివం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ గోమాతా కీ జై, భారత్ గోమాతా కీ జై, భారత్ గోమాతా కీ జై. రమణ గోవిందా, లక్ష్మీ రమణ గోవిందా.
శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ కరుణాచల శివ, అన్నామలై తీవన్నామలై అనే నామస్మరణ మాత్రము చేత సర్వ పాపాలు హరింపచేసి ముక్తినొసగే పుణ్యక్షేత్రం, శివాజ్ఞచే విశ్వకర్మతో నిర్మితమైన పావన క్షేత్రం, కాశీ చిదంబరం తిరువళ్ళూరు కన్నా మిన్నా అని వేద పురాణాలలో సైతం కొనియాడబడిన అద్భుత క్షేత్రం, పంచభూత మహాలింగాలలో ఒక్కటిగా లింగోద్భవం అయిన అగ్నిలింగమే ఈ అరుణాచలము. ఎన్నో జన్మల పాపపుణ్యాల కారణమే ఈ మానవ జన్మ. ఈ మానవ జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం కలగాలి అంటే అది శివయ్య తలుచుకుంటేనే సాధ్యం. అలా నిత్యం ఎందరో భక్తులు ఈ మహా తేజోలింగ దర్శనానికి, అరుణగిరి ప్రదక్షిణకు, ముఖ్యంగా పౌర్ణమి తిథులకు కొన్ని లక్షల మందికి దర్శన భాగ్యం కలుగుతోంది. ఇలా ఈ అరుణగిరికి వచ్చే భక్తులకు, సాధు సంతులకు, మహాత్ములకు ఆకలి తీర్చే దిశగా శ్రీ శివ మణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి సత్సంకల్పంతో స్థాపించబడినది. అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో నవలింగాలలో ఒకటైన యమలింగానికి సమీపంలో పాత నంది మండపం వద్ద పంచలింగేశ్వర పీఠంలో నిత్యం అన్నప్రసాద సేవ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారిచే నిర్విరామంగా జరుపబడుచున్నది. ప్రతిరోజు ఉదయం హెర్బల్ టీ, అల్పాహారం, మధ్యాహ్నం 12 రకాల వంటకాలతో రుచికరమైన ఆంధ్ర భోజనం, సాయంత్రం హెర్బల్ టీ, అల్పాహారం భక్తులకు అందిస్తున్నారు. ఇక పౌర్ణమి రోజున అయితే విశేషంగా 24 గంటలు అన్నప్రసాద సేవ జరుపబడుతోంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అంటారు. ఇక్కడ జరిగే అన్నప్రసాద సేవ పూర్తిగా భక్తుల యొక్క సహాయ సహకారాల ద్వారానే జరుగుతోంది. శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఈ అన్నప్రసాద సేవను మహాయజ్ఞంగా ముందుకు తీసుకుని వెళుతున్నారు. ఈ మహాయజ్ఞంలో మీరంతా సమిధలుగా సహాయం అందిస్తారని ఆశిస్తున్నాము. భక్తితో మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఈ అన్నప్రసాద సేవయే. ఇది అరుణాచలేశ్వర స్వామి కల్పించిన మహద్భాగ్యం. మీ వివాహాది శుభకార్యాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు, గృహప్రవేశాలు, పెద్దల జ్ఞాపకార్థం ఎలాంటి విశేషమైన రోజైనా సరే ఈ అన్నప్రసాద సేవలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ మీరే స్వయంగా అన్నప్రసాద సేవ చేయవచ్చు. భక్తులకు విజ్ఞప్తి: అన్నప్రసాదం స్వీకరించే భక్తులు అరుణాచల శివ అనే నామాన్ని స్మరిస్తూ భుజించవలను. ప్రతి ఒక్కరూ క్యూ లైన్లలో మాత్రమే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలను. ప్రసాదం తిన్న తర్వాత తమ తమ ప్లేట్లను కడిగి శుభ్రపరచాలి. ఇది అరుణాచల పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనదే. ఈ విరాళాలను హుండీలలో వెయ్యవలెను. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఈ అన్నప్రసాద సేవలో పాల్గొనవచ్చు. భక్తులకు ముఖ్య విన్నపం: మీరు అరుణాచలం రావాలి అని అనుకుంటున్నారా? శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మన కోసం అరుణాచలంలో 3 నిద్రల యాత్రను 1803 రూపాయలకే ఏర్పాటు చేస్తున్నారు. రాను పోను ట్రైన్ టికెట్స్తో పాటు 3 రోజుల పాటు వసతి, అల్పాహారం, భోజన సదుపాయం అన్నీ కలిపి కేవలం 1803 రూపాయలకే అందిస్తున్నారు. అరుణాచలం నుండి తిరుగు ప్రయాణం చేసే భక్తులకు ట్రైన్లో తినడానికి భోజనం పార్సిల్ అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం 8694828828 మరియు 8694827827 నంబర్లకి కాల్ చేయండి. మరిన్ని వివరాల కోసం 8694828828 మరియు 8694827827 నంబర్లకి కాల్ చేయండి. అరుణాచల శివ కరుణాచల శివ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.